నందమూరి వంశ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న టైం అయితే వచ్చేసింది. మన టాలీవుడ్ లో మరో వారసుడు అయితే అరంగేట్రం అయితే చేయబోతున్నాడు. ఆయనే మన నటసింహం బాలకృష్ణ గారి కుమారుడు నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ. ఈయన చేస్తున్న ఫస్ట్ సినిమానే సిక్సర్ కొడతాడనిపిస్తుంది. ఎందుకంటే ఈయన చేస్తున్న ఫస్ట్ సినిమాకి డైరెక్టర్ ఎవరయ్యా అంటే మన ప్రశాంత్ వర్మ. అంటే ప్రశాంత్ వర్మ ఏమన్నా సూపర్ హిట్లు తీసేశాడా? బాహుబలి లాంటి సినిమాలో ఒక 10 ఏమన్నా తీసాడా? మరి ఎందుకు అంత హైప్ ఇస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. బాహుబలి లాంటి సినిమా ఇంకా తీయకపోవచ్చేమో గానీ హనుమాన్ లాంటి సినిమా అయితే తీసాడు. మళ్ళీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనే ఒక కొత్త యూనివర్స్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. అంటే ఈ డైరెక్టర్ కి ఒక సపరేట్ స్టైలే ఉంది. సపరేట్ స్టైలే అంటే ఒక కొత్త శకాన్ని అయితే ఏకంగా టాలీవుడ్ లో అయితే మొదలు పెట్టాడు ఈయన. అదేంటయ్యా అంటే ఈయన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని తీసేసి ఇక్కడ సూపర్ హీరోల్ని తయారు చేయబడును అని పెట్టుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే హనుమాన్ అనే ఒక సూపర్ హీరోని అయితే తయారు చేసి ఆడియన్స్ నుంచి అయితే శభాష్ అనిపించుకున్నాడు ఈ డైరెక్టర్ గారు అయితే. ఇంకా హనుమాన్ సినిమా తర్వాత జై హనుమాన్ సినిమా అయితే రెడీగా ఉంది రిలీజ్ కి. అది నెక్స్ట్ ఇయర్ అయితే రిలీజ్ అయితే ఇంకా దాంతో పాటు అధీరా అనే మరో సూపర్ హీరో సినిమా అయితే రిలీజ్ కి రెడీగా ఉంది. ఇంకా వీటి తర్వాత మన యంగ్ లయన్ మోక్షజ్ఞ గారిని కూడా ఒక సూపర్ హీరో అవతార్ లో ఒక అద్భుతమైన పవర్స్ ఉన్న హీరోగా అయితే చూపించబోతున్నాడు. అంటే ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ 2 అంట. అంటే నాకైతే ఇదైతే అర్థం కాలేదు. PVCU 2 అనేది అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఫస్ట్ సినిమానేమో హనుమాన్, సెకండ్ సినిమా జై హనుమాన్, దాని తర్వాత అధీరా, ఇంకా లైన్ లో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా కూడా ఉంది. కానీ ఇక్కడ ఏం పెట్టారంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ 2 అని పెట్టారు. అంటే ఇప్పుడు హనుమాన్ సినిమా తీసుకున్నా, జై హనుమాన్ సినిమా తీసుకున్నా, దాని తర్వాత అధీరా సినిమా తీసుకున్నా, మన ఇండియన్ గాడ్స్ యొక్క పవర్స్ ని యూజ్ చేసి అయితే ఈయన సూపర్ హీరోలను అయితే తయారు చేశాడు. అంటే ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ 2 లో ఏమన్నా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శక్తిమంతులను అయితే ఆధారంగా చేసుకుని ఏమన్నా సూపర్ హీరోని అయితే డిజైన్ చేశాడేమో అని నాకైతే అనిపించింది. ఇంకా ఫ్యాన్స్ అందరికి ఖుషి చేయడానికి నందమూరి మోక్షజ్ఞ గారిని అయితే పెట్టి ఒక పోస్టర్ అయితే వదిలాడు ఈ రోజు. ఆ పోస్టర్ చూస్తేనే మనకు తెలుస్తుంది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేశారని. ఆ బ్యాక్గ్రౌండ్ అందుకే కొద్దిగా ఆర్ట్ గా అయితే ఉంది. కానీ దాంట్లో మన మోక్షజ్ఞ లుక్స్ అయితే అదిరిపోయినాయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే అవన్నీ ఒకప్పుడు లెజెండ్ సినిమా టైంలో అంతకు ముందు ఆయన పిక్స్ బయటకు వస్తే ఆయన అయితే బాగా ట్రోల్ చేశారు. ఈయనేంటి ఎలా ఉన్నాడు, లావుకున్నాడు ఏంటని. కానీ వాళ్ళందరికీ సమాధానం చెప్తూ ఈ రోజు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అందరి నోళ్ళు అయితే మూసుకుపోయినాయి. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత నందమూరి వంశం నుంచి చాలా మంది హీరోలుగా అయితే ఇంట్రడ్యూస్ అయ్యారు. మన బాలకృష్ణ గారు కావచ్చు, హరికృష్ణ గారు కావచ్చు, దాని తర్వాత తారక రత్న గారు కావచ్చు, ఇంకా మన కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, ఇంకా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇంకా మన లేటెస్ట్ సెన్సేషన్ చైతన్య గారు కావచ్చు. వాళ్ళ బాటలోనే ఇప్పుడు మన మోక్షజ్ఞ కూడా ఇంట్రడ్యూస్ అయితే అవ్వబోతున్నాడు. ఇంతమంది వచ్చినా సరే బాలకృష్ణ గారు అలాగే ఎన్టీఆర్ గారు మాత్రమే ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే అందుకుని స్టార్ హీరోలుగా అయితే ఉన్నారు. ఇప్పుడు మన మోక్షజ్ఞ కూడా తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తన తాతగారి యొక్క లెగసీని కంటిన్యూ చేస్తూ తన అన్న ఎన్టీఆర్ బాటలోనే కష్టపడి ఎదిగి స్టార్ హీరోగా వెలగాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఈ వీడియో ద్వారా ఇంకో విషయం అయితే చెప్పాలనుకున్నా, మోక్షజ్ఞ గారి ఎంట్రీ అనగానే ఇక్కడ ఈ రోజు కొంతమంది అయితే పక్కన కంపారిజన్ చేస్తూ మన పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అఖీరానందన్ ని అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అబ్బాయి గౌతమ్ ని కంపేర్ చేస్తూ వాళ్ళు కూడా లైన్ లో ఉన్నారు అంటున్నారు. అవును, వాళ్ళు లైన్ లో ఉన్నారు, ఫ్యూచర్ లో వస్తారు కూడా. కానీ వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా 5-6 ఏళ్ళు అయితే పట్టిద్ది. ఈ లోపు ఇలాంటి అనవసరమైన కంపారిజన్లు అయితే చేయకండి. ఇదంతా అనవసరం ఇప్పుడు. కాబట్టి ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళైతే ఇంట్రడ్యూస్ అవుతారు. ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళైతే నిలబడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. మరొకసారి ఆల్ ద బెస్ట్ మోక్షజ్ఞ గారు.